హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు ఇది ఇండస్ వ్యాలీ నుంచి ఒక 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఒకటి మరీ పెద్దదైపోయింది, ఒకటి మరీ చిన్నదైపోయింది. ప్రాపర్గా ఒక కుక్కర్ లేదనిపించింది అనమాట పప్పుకి వీటన్నిటికి. సో ఇది తీసుకున్నాను. ఇండస్ వ్యాలీ గురించితో మీ అందరికీ తెలిసిందే. నా దగ్గర చాలా సామాన్లు ఉన్నాయి. మనకి కుక్కర్ ఏంటి అంటే చాలా బెస్ట్ క్వాలిటీ కుక్కర్ అనమాట. చాలా బాగుంటుంది. వీళ్ళ వెబ్సైట్లోనే మీకు తెలుసు కదా, ఐరన్వి ఉంటాయి, వుడ్ ఉంటాయి, తర్వాత మన స్టీల్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. 304 స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది. 3 లేయర్స్ ఉంటుంది అనమాట, ట్రిపుల్ ప్లేది. దీంట్లోనే మనకి వారంటీ కార్డు ఇవన్నీ వస్తాయి. దాంతోపాటుగా మనకి కుక్కర్ మూత, కుక్కర్ విషయాలు, కుక్కర్ వాషర్ అండ్ కుక్కర్ అన్నది వస్తుంది అనమాట. అండ్ వీటిని ఈరోజు యూజ్ చేసి ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు చాలా రోజులు అయిపోయింది, దాల్ మక్కనీ చేయలేదు అనిపించింది. సో ఈరోజు దాల్ మక్కనీ చేస్తున్నాం అనమాట, మన కుక్కర్లోనమాట. అండ్ దాని తర్వాత ఇండస్ వ్యాలీలో మన కూపెన్ కోడ్ ఉందండి. మన కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుంది. టీ సిరీషా అనమాట. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కూపెన్ కోడ్ స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఈ కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఓన్లీ ఈ కుక్కర్ మీదనే కాదు, మీరు ఏది పర్చేజ్ చేసినా ఆల్రెడీ నేను మీకు చాలా వరకు షేర్ చేశాను కదా, అవన్నిటి మీద కూడా మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ కొత్తది ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి తోమిన తర్వాత వాడుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ప్యాక్ అయ్యి ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. దాల్ మక్కనికి మనకి మినుములు తర్వాత రాజ్మా కలిసి నానబెట్టాలి. ఒక ఓవర్ నైట్ నానబెడితే మంచిది, లేదా 5 to 6 hours ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఒకవేళ ఎక్కువ నానబెట్టడానికి మీకు టైం లేదు, 2-3 hours నానబెడుతున్నారు అంటే మీరు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుని దాని తర్వాత కుక్కర్లో కొంచెం ఎక్కువ విజిల్స్ అన్నవి వేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. తర్వాత మనము మన మినువులు అంటే మనం మినపప్పేనండి. నేను ఫస్ట్ టైం ఈ మినువులతో ఒక కూర చేయొచ్చు అని మేము నేపాల్ వెళ్ళాము చాలా ఇయర్స్ ముందు. ఆల్మోస్ట్ ఆ టైంకి సాహిల్ వాజ్ లైక్ 3 years అలా ఉంటాడు. అక్కడ నేను చూశాను ఒక నల్ల కర్రీ అనమాట. ఏంటిది ఇలా నల్లగా ఏం కర్రీలు ఉంటాయి అని నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో మన నోటికి చాలా బాగా కనిపిస్తుంది. సో అక్కడ చూసి నేను షాక్ అయిపోయాను అనమాట, ఇలా కూడా ఒక కర్రీ ఉంటుందా అని చెప్పి. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది అది ఇది అదే అని చెప్పి. ఇందులోని మనకి ఇది తినడం వల్ల ఏంటవుతుంది అంటే ఈ తొక్కల్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అది మన హెల్త్కి చాలా మంచిది అనమాట. నేను 3 to 4 విజిల్స్ పెట్టాను. దాని తర్వాత దాల్ మక్కనీ మనము బయట హోటల్స్లో చేస్తేనప్పుడు మాత్రం చాలా బట్టరు, చాలా క్రీము ఇవన్నీ యాడ్ చేస్తారు. మనం హ్యాపీగా ఇంట్లో చేసుకున్నప్పుడు మనం కొంచెం ఆయిల్, కొంచెం బటర్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ సేమ్ కుక్కరే తీసుకున్నాను, కొంచెం వాష్ చేసి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. నార్మల్ కర్రీస్ కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను అనమాట. దాంట్లో జీలకర్ర, ఇంగువ యాడ్ చేశాను. అవి 2 కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ దంచుకుని ఉంటాం కదా, అది వేసి చేశాను. తర్వాత మనము ఆనియన్స్ యాడ్ చేస్తాం అనమాట. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ లాగా అయిపోయిన తర్వాత టమాటో పేస్ట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయాలి, లేదా స్లైట్గా చాప్ చేసిన టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇవి యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోని ఉప్పు, కారం, దాని తర్వాత ఉప్పు కారం కొద్దిగా ఒక 1/2 teaspoon లాగా జీలకర్ర పొడి వేసుకోవచ్చు. జీలకర్ర పొడి ఈజ్ ఆప్షనల్, నాట్ లైక్ కంపల్సరీ అనమాట. అండ్ దీంట్లోని చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ది కుక్కర్ కూడా మస్తు అనిపిస్తుంది. ఏదైనా కొత్త యుటెన్సిల్స్లో వంట చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్లో అనిపిస్తుంది. మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? నేను రోజు యూజ్ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి, అయినా ఐ స్టిల్ ఫీల్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. కుక్కర్లో అల్యూమినియం కుక్కర్స్ మంచివి కావు, స్టీల్ కుక్కర్స్ ఆర్ మచ్ బెటర్. చాలామంది కుక్కర్స్ మంచివి కావంటారు, కుక్కర్స్ మంచివే, అల్యూమినియం కుక్కర్స్ అన్న మంచిది కాదనమాట. ఓపెన్ ఫ్లేమ్లో కుక్ చేస్తేనే చాలా మంచిది, కుక్కర్లో ప్రెషర్లోనే కుక్ చేస్తే మంచిది కాదు అంటుంటారు. అంత టైము ఓపిక అన్నీ ఎవరి దగ్గర అంటే ఓపెన్ ఫ్లేమ్లో ఏంటి కట్టెల పొయ్యిలో వంట చేస్తే ఇంకా మంచిది. బట్ ఏది పాసిబుల్లో అదే చేస్తాం కదా, ఓకేనా. సో మనం ఈ మసాలా మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందాకలో ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మా అండ్ మినువులు వీటిల్లోనే యాడ్ చేసేస్తాం అనమాట. ఇక్కడ రాజ్మా మినువులు 90% కుక్ అయ్యాయి. సో మళ్ళీ నేను ప్రెషర్ కుక్కర్ పెడుతున్నా. మీ కనుక ఓపిక ఉంటే దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక అరగంట సేపు వదిలేయాలన్నమాట. అప్పుడు ఇది చాలా బాగా వస్తుంది. ఇంకా ఫాస్ట్గా చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు. ఇంకా బాగా అథెంటిక్గా చేయాలంటే ఇందులో కొద్దిగా కర్రీ తీసి గ్రైండ్ చేసి మళ్ళీ ఇందులో వేస్తే చాలా థిక్ టెక్స్చర్లో వస్తుంది అనమాట. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మన కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. పక్కన చికెన్ కర్రీ ఏదైతే ఉందో అది ఫ్రై అవుతుంది, చికెన్ ఫ్రై అవుతుంది అనమాట.
సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కొంచెం క్రీమ్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఒక ప్లేట్లోని అన్నం తీసుకోండి, బోల్డ్ అంతా మన దాల్ మఖని యాడ్ చేసుకోండి. దాని తర్వాత 2 చికెన్ పకోడాలు యాడ్ చేసుకోండి. దాల్ మఖని ఎప్పుడైనా చేసామంటే గ్యారంటీగా మనకి లచ్చావాలా ఆనియన్స్ అన్న చేయాల్సి ఉంటుంది. అప్పుడే దాని టేస్ట్ ఫ్లేవర్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఈరోజుది నా సింపుల్ లంచ్. మిగతావన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. టాటా, బై బాయ్.